సంబంధమైన ప్రతి అనాలోచన నుండి, ప్రతి అనాగరికమైన కార్యాల నుండి, అన్యత్వము నుండి నిన్ను నువ్వు కాపాడుకోగలిగినప్పుడు, నువ్వు దాచబడినప్పుడు నీ దేవుడు నిన్ను ప్రయోజనకరమైన దానిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కాలేబు గురించి యెహోషువ గ్రంథంలో 3 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది, సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంది, న్యాయాధిపతుల గ్రంథంలో 2 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది. కానీ కాలేబు గురించి అన్ని చోట్ల, కాలేబును గురించి వ్రాయబడిన ప్రతి చోట కాలేబు కుమార్తె గురించి వ్రాయబడలా. ఎప్పుడు రాశాడో తెలుసా? కాలేబు ఒక ప్రకటన చేశాడు, నేను ఒక పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాను, నేను ఆ పట్టణాన్ని పట్టుకొని వచ్చాను, ఇంకొక పట్టణం ఉంది, వెళ్ళి ఆ పట్టణాన్ని ఎవడు జయించి వస్తాడో వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అప్పుడు కాలేబు సహోదరుని కుమారుడు అయిన ఒత్నియేలు బయలుదేరి వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణములో ఉన్న దేవునికి విరుద్ధమైన జాతిని సంహరించి విజయోత్సాహంతో వచ్చినప్పుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు అక్సా ఏమైంది? తండ్రి ఇంటిలో దాగి ఉంది. ఏమైంది? దాగి ఉంది. దేవుని బిడ్డలమైన మనం, దేవుడు మనలను సరి అయిన సమయానికి బయటకు తీసుకొచ్చే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాగి ఉండాలి, ఇంటిలో దాగి ఉండాలి, సంఘములో సేవకుని విశ్వాసుల సంఘ ఉపదేశ క్రమముల క్రింద దాగి ఉండాలి, ఆయన రెక్కల క్రింద దాగి ఉండాలి. ఆ పని దేనా చేయలేదు, తండ్రి ఇంటిలో దాగి ఉండలేదు, లోకాన్ని చూడడానికి వెళ్ళి పవిత్రతను పోగొట్టుకుంది. దేవుని బిడ్డలు చాలా మంది సంఘాలలో దాగుండడానికి ఇష్టపడట్లేదు, పరిశుద్ధతలో దాగుండడానికి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడంలో దాగుండడానికి ఇష్టపడట్లేదు. దాగి ఉండకే దైవత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. నిజమే కదా? ఇందాక దైవజనులు చెప్పారు, యేసు ప్రభు పుట్టే సమయానికి ఇశ్రాయేలు దేశములో యూదా ఇశ్రాయేలీల మధ్య అనేక మంది యూదుల కన్యకలు ఉన్నారు, అనేక మంది యవన స్త్రీలు ఉన్నారు. కానీ పవిత్రత కలిగి తమ కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు బహు తక్కువ మంది. అందుకే యెషయా అంటాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠులు